చెప్దాం అనుకుంటున్నా. ఒక పెన్సిల్ ఎరేజర్ కదా. పెన్సిల్ ప్రతిరోజు రాస్తూనే ఉంటుంది కదా పేపర్ మీద. పెన్సిల్ ప్రతిరోజు రాస్తూ ఉంటుంది. రాసేటప్పుడు చిన్న చిన్న తప్పులు పోతాయి కదా. ఆ తప్పులు పోయినప్పుడు ఎరేజర్ ఆటోమేటిక్గా వచ్చి ఆ తప్పులను సరి చేస్తూ ఉంటుంది. సో రాసిన కొద్దీ ఆ పెన్సిల్ అరుగుతుంది. పెన్సిల్తో పాటు రబ్బర్ కూడా అరుగుతుంది కదా. పెన్సిల్ అంటుంది కదా, నన్ను క్షమించు రబ్బర్, నేను చేయబట్టి నువ్వు ప్రతిరోజు చిన్నగా అయిపోతున్నావు. నేను చేసిన తప్పులకు నువ్వు ప్రతిరోజు నన్ను తుడిపేసే ప్రాసెస్లో చిన్నగా అవుతున్నావు అని అంటుంది. అరే అలా ఏం లేదు, ఇది నా బాధ్యత. ఎందుకంటే నా బాధ్యతలోనే నాకు సంతోషం ఉంది. నువ్వు చేసిన తప్పులు నేను సరిదిద్దడంలోనే నాకు హ్యాపీనెస్ ఉంది. ఇది నా బాధ్యతగా ఫీల్ అవుతా అని పెన్సిల్ అంటుంది. రబ్బర్ అంటుంది. దీంట్లో ఏమర్థమైంది మీకు? నాకు అర్థమైంది ఏంటంటే, మనల్ని పెంచే తల్లిదండ్రులు మనం చేసే తప్పుల కోసం వాళ్ళు జీవితాంతం కరిగిపోతూనే ఉంటారు. అది వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకుంటారు. అవునా? ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు పెంచే ప్రాసెస్లో ఇలా జరుగుతుంది. తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళని కూడా పెంచుతూ ఉంటారు. వేరే వాళ్ళు కూడా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. వాళ్ళు కూడా అంతే కదా. పెన్సిల్ తప్పు చేసినప్పుడు ఎరేజర్ ఎట్లా వచ్చిందో, పిల్లలు తప్పు చేసినప్పుడు పేరెంట్స్ వచ్చి దాన్ని సెట్ చేయడం అనేది సర్వసాధారణం. అందుకే పేరెంట్స్కి ఉన్న త్యాగం, పేరెంట్స్ చేసినంత త్యాగం ఎవరు చేయరు. సో అందరం పేరెంట్స్ని గౌరవిద్దాం. ఓకే, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? చిన్న ప్రయత్నం.